హలో ఎవ్రీవన్, నా పేరు రాజు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అండ్ నేను హైదరాబాద్ లొకేషన్లో ఉంటున్నాను. బేసిక్గా నేను ఈ వీడియో త్రూ అందరికీ ఒక మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ మెసేజ్ వచ్చేసి ఒక మంచి ఫినాన్షియల్ అడ్వైస్ తీసుకోవడం వల్ల హౌ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది. సో బేసిక్గా నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇన్ ద మంత్ బిగినింగ్లో నాకు మంచి శాలరీ క్రెడిట్ అవుతుండే. బట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ నా మంచి శాలరీ అయిపోతుండే. సో బేసిక్గా ఇది నా ఒక ప్రాబ్లమే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిది ఇదే సేమ్ ఉంటుంది. సో మంత్ బిగినింగ్లో శాలరీ పడుతుంది, శాలరీ పడంగానే ఈఎంఐస్ డిడక్ట్ అయిపోతాయి, మన క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేస్తాం, హౌస్ రెంట్లు పే చేస్తాం ఆర్ హౌస్ ఈఎంఐస్ పే చేస్తాం. ఇదే సేమ్ నాది కూడా. సో ఇలా ఉండగా ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ మై ఫ్యూచర్, లైక్ వెన్ దెర్ ఆర్ నో సేవింగ్స్, హౌ ఐ కెన్ లివ్ ఇన్ మై ఫ్యూచర్ ఆర్ నా డ్రీమ్స్ కానీ అవి నేను ఎలా అచీవ్ చేయగలుగుతాను అనేది ఎవ్రీ టైమ్ ఇది నా మైండ్లో రన్ అవుతుంటుండే అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం అని చెప్పేసి ఐ వాజ్ ట్రయింగ్ టు వాచ్ అవుట్ సమ్ వీడియోస్ నేర్చుకుందాం అనేసి, మనీని ఫినాన్షియల్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి అదనేసి. సో ఇలా ర్యాండమ్గా నేను వీడియోస్ చూస్తున్నప్పుడు ఒకసారి ఫేస్బుక్లో ర్యాండమ్గా ఐ హవ్ సీన్ వాసు చల్ల గారి వీడియో. సో వాసు చల్ల ఎవరు అంటే, వాసు చల్ల వచ్చేసి హ్యాపీ కాయిన్ ప్రైవేట్ లిమిటెడ్కి ఫౌండర్ అనమాట. సో బేసిక్గా తన మోటో ఆర్ తన కంపెనీ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే 1,00,000 మిడిల్ క్లాస్ పీపుల్ని రీచ్ చేయడం. ఈ వీడియోలో నేను ఈ ఒక మోటో ఆర్ మిషన్ని నేను తను చెప్తుంటే విన్నప్పుడు ఐ వాస్ లైక్, హౌ కెన్ ఏ పర్సన్ మేక్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటూ రిచ్. అండ్ ఆల్సో దేర్ మోటో ఈజ్ లైక్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్లో మినిమం 1 crore రూపీస్ సేవింగ్స్ ఉండేలాగా తను నా మోటో అని చెప్పాడు అనమాట. సో ఇది విన్న తర్వాత ఐ వాజ్ ఆల్సో లైక్, ఈవెన్ ఐ ఆల్సో వాంటెడ్ మై అకౌంట్ విత్ 1 crore రూపీస్. బట్ ఇప్పుడు నాకున్న ప్రాబ్లం, నా ఫినాన్షియల్ ప్రాబ్లం ఏంటి, నా మంత్ బిగినింగ్లో శాలరీ పడుతుంది అండ్ 1 వీక్లోనే నా శాలరీ ఎగిరిపోతుంది. సో ఇలా ఉండగా ఐ థాట్, ఓకే, వై నాట్ ఐ గివ్ ఎ ట్రై, ఈ ఫినాన్షియల్ అడ్వైస్ అనేది ఎందుకు తీసుకోకూడదు అనేసి ఒకసారి వెబ్సైట్లో హ్యాపీ కాయిన్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసి నేను వాళ్ళని రీచ్ అవుట్ అయ్యాను. వాళ్ళని రీచ్ అవుట్ అయినప్పుడు నాలాగనే అతని వీడియోస్ చూసి లేదంటే హ్యాపీ కాయిన్ గురించి తెలిసి ఇంకొక 10 to 15 మెంబర్స్ అక్కడికి వచ్చారు. సో బేసిక్గా నేను అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాతో పాటు ఇంకో 2-3 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండే. వాళ్ళు ఇంకా మేనేజర్స్ రోల్స్లో ఉండే, లేకపోతే నాకంటే బెస్ట్ పొజిషన్లో ఉండే. అండ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉంటాయి, అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఉండే. ఈవెన్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వచ్చారంటే ఐ వాజ్ షాక్ బేసిక్గా ఆ టైంలో. సో బేసిక్గా అక్కడ ఒక సెమినార్ అయిపోయింది. సెమినార్ అయిపోయిన తర్వాత స్టిల్ ఐ వాజ్ బ్లాంక్. ఆ సెమినార్లో కూడా ఆ వీడియోలో ఎలా అయితే చెప్పారో ఆ సెమినార్లో కూడా ఇలా ఉంటుంది, ఇలా చేస్తాము అదని చెప్పారు. బట్ నేను పర్సనల్గా ఇది నా ప్రాబ్లము, వేరే వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి మనీ ఉంది, మనీని ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియదు. కొంతమంది దగ్గర మనీ లేదు, నేను ఎలా రీచ్ అవుతాను అనేది కొంతమంది. నా దగ్గర ఏంటి, నాకు శాలరీ వస్తుంది బట్ నాకేం సేవింగ్స్ ఉండట్లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే హౌ కెన్ ఐ బికమ్ రిచ్ అనేది నా క్వశ్చన్. సో ఐ వెయిటెడ్ టిల్ ఎండ్ ఆఫ్ ద మీటింగ్ అండ్ ఐ రిక్వెస్టెడ్ వాసు గారు టు గివ్ మీ సమ్ టైమ్. సో తను హీ గివ్ మీ లైక్ వాల్యుబుల్ టైం. తన వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు అండ్ one-on-oneలో నాతో డిస్కస్ చేశారన్నమాట. సో తను అడిగింది ఏంటంటే, ఓకే చెప్పండి ఏంటి మీ ఇది, హౌ మచ్ ఆర్ యూ ఎర్నింగ్ అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెన్సెస్. సో దాని సింపుల్గా నేను చెప్తున్నప్పుడల్లా ఒక స్ప్రెడ్షీట్ పెట్టుకున్నారు, టగటగ నా వాల్యూస్ అని పెట్టుకున్నారు. అండ్ ఇమీడియట్గా వితిన్ 10 minutesలోనే హీ వాజ్ లైక్, మీ మోస్ట్ ఆఫ్ యువర్ ఫండ్స్ ఎక్కడ లిక్విడిఫైడ్ అవుతున్నాయి అంటే ఎక్కడ ఫ్రీ ఫ్లో అయిపోతున్నాయి, అండ్ వేర్ యూ కెన్ హ్యావ్ ద హోల్డ్ అండ్ వేర్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ టు గెట్ మోర్ మనీ అనేది అట్లీస్ట్ తను నాకు ఒక ఐడియా ఇచ్చారు, ఒక పిక్చర్ ఇచ్చారనమాట. సో దాన్ని చూసిన తర్వాత ఆర్ ద వే హీ ట్రీటెడ్ మీ ఆర్ ద వే ద పేషెన్స్ హీ హ్యాడ్, ఇవన్నీ నాకు నచ్చి ఐ థాట్, ఓకే, వై నాట్ ఐ గో విత్ ది హ్యాపీ కాయిన్ యాజ్ ఎ ఫినాన్షియల్ అడ్వైజర్ ఆర్ యాజ్ ఎ మై మనీ మేనేజ్మెంట్ అనేది నేను ఫిక్స్ అయ్యి ఇన్ ది ఇయర్ 2017, వాళ్ళు కూడా 2017లో స్టార్ట్ చేశారు. అండ్ అదే ఇయర్లో ఐ థింక్ ఆ సెమినార్లో ఒక 10 to 15 మెంబర్స్ వస్తే, ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ బట్ ఐ వాజ్ సంథింగ్ లైక్ 5th or 7th అని నాకు వాళ్ళు చెప్పారు. ఈవెన్ హ్యాపీ కాయిన్ వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. సో యాజ్ దట్ ప్రయారిటీ కస్టమర్ వాళ్ళు నాకు ఆ ప్రయారిటీ ఎప్పుడు ఇస్తూ నేను వాళ్ళతో ఒకసారి మీటప్ అయిన తర్వాత దెన్ దే ఆస్క్ మీ ఆల్ మై డీటెయిల్స్. అప్పుడు కూడా నేను అనుకుంటున్నాను నా పర్సనల్ డీటెయిల్స్ నేను ఎందుకు ఇవ్వాలి, అది దట్టు మనీ డీటెయిల్స్, ఫినాన్షియల్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి అని. దెన్ దేర్ మోటో ఇస్ లైక్, అంటిల్ అన్లెస్ వీ డోంట్ నో యువర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ థింగ్స్ వీ కాంట్ లెట్ యూ నో ద బెస్ట్ వాట్ వీ కెన్ గివ్ యూ. సో నేను ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత
సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటపడ్డాను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ మై మనీ వాస్ లిక్విడిఫైడ్ ఇన్ టు లైక్ పేయింగ్ అవుట్ మై లైఫ్ ఇన్సూరెన్సెస్. సో బేసిక్గా నా శాలరీ ఒక ఇంత వస్తుంది అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వస్తుంది అనుకుంటే ఆల్మోస్ట్ 60 రూపీస్ వరకు నేను సేవ్ చేసుకుని నేను ఎల్ఐసికి కడుతున్నాను. రీజన్ బీయింగ్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ కవర్ అవుతుందని. బట్ వాసు గారు నాకు ఇచ్చిన టైంలో నాకు తను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ షుడ్ బి ఓన్లీ టు సేవ్ యువర్ లైఫ్, అంటే ఇన్ యువర్ యాబ్సెన్స్ ఇట్ షుడ్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ. బట్ ద మెయిన్ మిస్టేక్ ఎనీ పర్సన్ హూ ఇస్ డూయింగ్ దిస్ ఈజ్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఆర్ ట్యాక్స్ బెనిఫిట్ గురించి అని చెప్పేసి ఎల్ఐసీలు కడతారు. అండ్ ఎల్ఐసిలో రిటర్న్స్ అనేది చాలా తక్కువ వస్తాయి అనేది నాకు వాసు గారు డీటెయిల్గా చెప్పారు. అండ్ ఇన్ ది రిప్లేస్మెంట్ ఆఫ్ ఎల్ఐసి, వాట్ ఈస్ ద రిప్లేస్మెంట్ ఫర్ ఎల్ఐసి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి సజెస్ట్ చేశారన్నమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ త్రూ తను సజెస్ట్ చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఒకసారి రిఫర్ చేసుకుని, బేసిక్గా వాళ్ళు మనకు స్పూన్ ఫీడింగ్ ఏం చేయరండి. యూ నీడ్ టు నో వాట్ యూ వాంటెడ్ టు డూ అనేది వాళ్ళు మనకు చెప్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫినాన్షియల్ అడ్వైస్. సో వాళ్ళ ఫినాన్షియల్ అడ్వైస్ ఇవ్వడం వల్ల నేను నాలెడ్జ్ అనేది అయితే గెయిన్ చేశాను. నా మనీ మేనేజ్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని బయటకు వచ్చాను. మనీ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలని నేర్చుకున్నాను అండ్ ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటున్నాను. సో అలా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుని ఇమీడియట్గా నా లైఫ్ ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో నా డ్యూరేషన్ బట్టి ఆర్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ టు స్టాప్ ఆర్ నాట్ అనేది ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి డిఫర్ అవుతూ ఉంటుంది. సో నాకు తను ఇచ్చిన సజెషన్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది విల్ నాట్ హెల్ప్ యూ నేను ఎంచుకున్న పాలసీస్ పరంగా కానీ లేకపోతే నేను దానికి పేమెంట్ చేస్తున్న ప్రీమియమ్స్ కానీ దట్ ఓంట్ హెల్ప్ మీ. అదే అమౌంట్ ఉంటే నేను వేరే దుక్కుని ఇన్వెస్ట్ చేసుకుని దట్ విల్ మేక్ మీ రిచ్ ఆర్ దట్ విల్ హెల్ప్ మీ టు గెట్ సమ్ మనీ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్. అదే సేమ్ ఎల్ఐసి ఉండే డ్యూరేషన్స్లో ఆర్ మెచ్యూరిటీ టైంకి నాకు దానికి 3 or 4 times ఎక్కువ మనీ వస్తుంది అనేది తను నాకు సజెస్ట్ చేయడం వల్ల నాకు తెలిసిందనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఆ కట్ అవ్వడం ఆ ఎల్ఐసిస్ డిడక్ట్ చేసుకుని నేను టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫ్ చేసుకుని అండ్ ఈ ఎల్ఐసిస్ కట్టే ప్రీమియం బదులు నేను టర్మ్ ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం వల్ల నాకు ఫస్ట్ వీక్లో అయిపోయే మనీ కాస్త అట్లీస్ట్ నాకు 3rd to 4th week వరకు ఐఎమ్ హ్యావింగ్ సమ్ బ్యాలెన్స్ ఇన్ మై అకౌంట్. దిస్ గివ్ మీ ఏ బిగ్ రిలీఫ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఇలాగే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఈ ఎల్ఐసి ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ ద బెనిఫిట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ద ఫినాన్షియల్ అడ్వైస్ ఫ్రమ్ హ్యాపీ కాయిన్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగే నేను 3 years ట్రావెల్ చేశాను. లైక్ 2017లో నేను వాళ్ళతో ఎన్రోల్ అయ్యాను అండ్ ఇప్పుడు 2020 3 yearsలో నాకు మెయిన్గా ఫినాన్స్ రిలేటెడ్ చాలా పీస్ దొరికింది అనమాట. సో వెన్ ఐ సే చాలా పీస్, ఇట్స్ నాట్ లైక్ ఐ ఎర్న్డ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ మోర్ లైక్ నా మనీ అనేది కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నాయి అనేది నాకు ఒక సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు అండ్ కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నాయి అనే నమ్మకం కూడా నాకు ఉందన్నమాట. అండ్ ఆన్ ద సేమ్ నోట్ ఐ ఆల్సో వాంటెడ్ టు లెట్ యు నో, మనకి ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంటుందో మన మనీ సేఫ్ అది అనేసి చాలామంది ఏం చేస్తారంటే మనీ ఎర్న్ చేయాలి లేకపోతే క్విక్గా మనీ ఎర్న్ చేయాలి అని చెప్పేసి చైన్ బిజినెసెస్ ఆర్ మార్కెటింగ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఆర్ రిఫరల్ ఏవైతే ఉంటాయో, అంటే నేను ఒక ఫ్రెండ్ రిఫర్ చేస్తే నాకు 500 వస్తుంది, ఆ ఫ్రెండ్ ఇంకొక ఇద్దరిని చేస్తే ఇది స్టాలిన్ స్టోరీ లాగా ఇలా ఉంటుందన్నమాట. అలాగే సేమ్ నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం తోటి మన సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాలా ఫార్వర్డ్స్ వస్తాయి, చాలా మీమ్స్ కూడా వస్తాయి. లైక్ శాలరీ ఆన్ ఫస్ట్, సెకండ్ ఈఎంఐస్, థర్డ్ క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇలా చాలా ఉంటాయి అనమాట. బట్ అలాంటి మీమ్స్ నేను ఒకప్పుడు చూసినప్పుడు అయితే ఇది నాకు రిలేట్ అవుతున్నట్టు అనిపిస్తుండే. ఇప్పుడు నేను అదే సేమ్ మీమ్స్ ఆర్ వీడియోస్ ఏమైనా చూస్తే ఐ ఫీల్ లైక్ ఓకే, పీపుల్ హూ ఎవర్ ఆర్ వాచింగ్ దీస్ వీడియోస్ అండ్ వాళ్ళు ఎలా అయితే రిలేట్ అవుతున్నారో వాళ్ళు ఐ సజెస్ట్ దెమ్ టు డెఫినెట్లీ టేక్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. అండ్ మార్కెట్లో చాలా ఫ్రీగా ఫినాన్షియల్ అడ్వైస్ ఇచ్చేటివి ఉన్నాయి, బట్ ఐ సజెస్ట్ ఓన్లీ హ్యాపీ కాయిన్. రీజన్ బీయింగ్ ఇది దే కలెక్ట్ ఎ మెంబర్షిప్, they'll take membership definitely, but they won't give any free suggestions. రీజన్ బీయింగ్ ఫ్రీ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఏది ఫ్రీగా ఇవ్వరండి. ఫ్రీ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కొన్ని ఏవైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళకి దాంట్లో నుంచి ఏమన్నా కమిషన్స్ రావచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు మెంబర్షిప్ తీసుకుని దే ఆర్ సజెస్టింగ్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్ అనాలిసిస్. మీకు ఆ అనాలిసిస్ కూడా వాళ్ళు చూపిస్తారనమాట. సో ఆన్ ద సేమ్ నోట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్క్లూడ్ దిస్ సేయింగ్ దట్ how I came across these problems annata, and I definitely recommend HappyCoin, and I'm really thankful to all the HappyCoin team members because of their patience and the support that they give, and I really wish them a happy new year
ఫర్ 2021 అండ్ స్టే సేఫ్, స్టే హెల్తీ.